నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరం వలె ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను. మరియు నీవు నా మాట వినినందున భూలోకములో ఉన్న జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడునని నా తోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చెను. దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు లైఫ్ లేదా? నీ కుటుంబంలో ప్రెషర్స్ ఉన్నాయా? నీ జీవితం అటు ఇటు ఊగిసలాడుతుందా? నీ ఒంటరితనం, నీ పోరాటం, నీ ఒత్తిళ్లు నీ మీద పడుతున్నాయా? దేవుడు ఎందుకు నా పట్ల ఇంకా కార్యం చేయట్లేదు అనుకుంటున్నావా? ఆ రోజు అబ్రహాము వాగ్దానం ఇశ్రాయేలు ప్రజలకి నెరవేర్చాడు. ఆ వాగ్దానం క్రీస్తుని బట్టి మనం స్వతంత్రించుకుంటున్నాం. తండ్రి, ఎంత ప్రేమ మేమంటే నీకు. మేము ఏ మంచి లేని వారం, నీ మంచితనం అంతా మాకు చూపించిన మమ్మల్ని బ్రతుకునిచ్చావు. కాబట్టి ఈరోజు మరొకసారి మమ్మల్ని మీకు అర్పిస్తూ నీ కృప వెంబడి కృపలో సాగే భాగ్యం మాకిచ్చి నీ రక్తములో కడిగి శుద్ధీకరించి నూతన పరిచి మా అందరికీ కూడా అయ్యా నాయనా ప్రతి ఒక్క హృదయంలో ఈ వాక్యాన్ని ఫలింపచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.